ఓకే, రామ్మోహన్ గారితో మాట్లాడారు. రామ్మోహన్ గారు, కాంగ్రెస్లో మనం ముందు నుంచి చూస్తే చెన్నారెడ్డి నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ప్రతి సీఎం కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అవ్వడం మూలాన వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే మనం చూస్తూనే ఉన్నాం. అయితే రేవంత్ కూడా ఆ సెగ తప్పట్లేదులాగా ఉంది. అంటే మరి ఈ కల్లోలం అంతా చూస్తే ఇదేదో టీ కప్పులో తుఫాన్ అనుకోవాలా, లేదంటే నిజంగానే పెద్ద తుఫాన్ లాగా మారి పార్టీని కుదిపేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? రోజా గారు, మీకు ఆరేపల్లి మోహన్ గారికి, పెద్దలు మన రాజయ్య గారికి, అట్లాగే దిలీపాచార్య గారికి అందరికి నమస్కారం. మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఇంతకుముందు ఒక మాట చెప్పారు, అది రాజయ్య గారు, పెడతానంటే ఆశ, కొడతానంటే భాగ్యం. అలవి గాని హామీలు ఇచ్చి ఒకటేమో ప్రజల్లో బదనామైంది. నిజంగా రాజయ్య గారు దిలీపాచార్య గారు చెప్పిన వాటిలో పూర్తిగా ఏకీభవిస్తాను సార్. రాజకీయంగా మూటలు మోసలు అట్లాంటివి నేను చెప్పలేను, కానీ మిగతా అంశాలు మాత్రం ప్రజల దృష్టిలో నేను కూడా అంగీకరిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయరాదు అని ఒక సామెత. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, మీరు అన్నట్టు చెన్నారెడ్డి నుంచి కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరు మీద బాగా ఒక రకంగా విశృంఖలత్వం ఎక్కుంటుంది. మనం చూస్తున్నాం, అందరూ మాట్లాడతాం. ఇక మీరు వాళ్ళ అభివృద్ధి అవన్నీ చూస్తే ఒక రకంగా చెప్పొచ్చిందంటే లంకె ఉన్నాయని కొని వచ్చినాం అనేది అబద్ధం. ఎందుకంటే తప్పు కూడా. ఎందుకంటే ఆనాడు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని ప్రజల్లో చెప్పిండ్రు, అలవి గాని హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ అమలు కావడం కష్టం అవుతుంది. ఇది అంతవరకు. ఎందుకంటే ఆ ఇద్దరితో ఏకీపిస్తున్నాను కనుక దాన్ని కొనసాగించరు. మీరు అడిగిన ప్రశ్న, ఇవాళ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద మరి ఈ గతి లేని సంసారం చేయొచ్చు, శుద్ధి లేని సంసారం ఎట్లా చేస్తారని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే, మీరంటే 2 వర్గాలు కాదు, 4 వర్గాలు తయారైంది కాంగ్రెస్ లో. ఒకటేమో రేవంత్ రెడ్డి గారు వచ్చిన వర్గం ఒకటి ఉంది గతంలో, ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం, వి హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, ఇట్లా ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఇంకొక 2 వర్గాలు తయారైంది. ఎస్సీల చీలికలు వచ్చింది రోజా గారు, అట్లాగే బీసీల చీలిక వచ్చింది. స్వయంగా తీమారే మల్లన్న గారు, సరే ఆయన మాటతో ఏకీపించారు, తప్పు కూడా అట్లా మోటి మాటలు మాట్లాడడం. కానీ విమర్శించే క్రమంలో చేస్తున్నారు కదా. మందకృష్ణ మాది గారు కూడా క్లియర్ చెప్పారు, ఇది తప్పు జరిగింది, మా మాలలకు ఎక్కువ న్యాయం జరిగింది, మనకు మాదిగలకు తక్కువ న్యాయం జరగలేదని చెప్తున్నారు కదా. అందుకని ఇక్కడ ఏమైతుందంటే, ఈ గతి లేని సంసారం బదులు శృతి లేని సంసారం వల్ల ఏమొస్తుందంటే 4 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, మొదటి నుంచి చూడండి, రేవంత్ రెడ్డి గారు 14 నెలల పాలన. ఇప్పుడు 14 నెలలు, ఇవాళ 6వ తారీఖు, రేపటికి 14 నెలల పాలన. ఈ 14 నెలల్లో జరిగింది ఏంటంటే, మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్. మీరు చూడండి, ఫస్ట్ ఏది మేడిగడ్డ కుంగిబాటు, తర్వాత టెలిఫోన్ కుంభకోణము, తర్వాత గొర్రెల కుంభకోణము, యాదాద్రి భద్రాద్రి లొల్లి, అట్లా కాళేశ్వరం మీద కమిషన్లు, ఆఖరికి మూసి హైడ్రా, మధ్యన మనకు సురేష్ గారు మాట్లాడిన వాటి మీద సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకోవడం. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉందంటే, ఒకటి వెనుక ఒక నెలకు ఒక సమస్య ముందరికి వస్తుంది, దాని అందరూ మర్చిపోయి మళ్ళీ ముందరికి వస్తుంది. ఇప్పుడు కులగణన రాజకీయం ముందరికి వచ్చినాయి. స్పష్టంగా చెప్తున్నాయి, కులగణన కొరివితో తలగొక్కున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు దాచిపెట్టుకోవడం తప్ప, బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఈ సర్వే చేసి నిజంగా ఆనాడి ప్రకటించుంటే ఇవాళ సమస్య రాకపోతుండే. అది కూడా ఒక అడ్వకేట్ చెప్తున్నాను రోజా గారు, ఈ చట్టంలో ప్రకారం ఈ 2 సర్వేలు చెల్లని అంటున్నాను. చట్ట ప్రకారం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. జనగణన చేస్తున్నది, కులాలు కూడా వర్గాలుగా చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే స్వాతంత్రం వచ్చినాక, స్వాతంత్రం రాకముందు చేశారంట. కానీ ఉమ్మడి భారతదేశంలో సంస్థానాలు ఉండే, అప్పుడు బ్రిటిష్ వారి హయాంలో జరిగింది అది. కానీ 31 తర్వాత 41 ఎన్నికలు మన సెన్సెస్ జరగలేదు. 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 51 నుంచి ఇప్పటిదాకా 7 సెన్సెస్ చేస్తే 7 జనాభా లెక్కలలో కూడా ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే తీస్తున్నారు. అది కూడా వర్గీకరణ ఉండదు. ఎస్సీలో ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా అంతే ఉంటది. కానీ వాళ్ళ ఒక మంచి మాట నన్ను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నా, ఏంటంటే మంచో చెడ్డో వాళ్ళు చేయాలని పని నేను కులగణన చేస్తాను. కానీ కులగణన చేస్తానని విడిచిపెట్టి అవంతా పక్కన పెట్టి ఇవాళ సామాజిక ఆర్థిక కులగణన చేసే ప్రయత్నం చేసి 56 ప్రశ్నలు, ఉప ప్రశ్నలతో 75 ప్రశ్నలు పెట్టి ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే, కొండని తవ్వి ఏకను కూడా పట్టలేదు అంటున్నాను నేను. నేను అదేమైంది, బదనామైన అనవసరంగా. ఇప్పుడు చూడండి, మొత్తం నేను చెప్పిన సిలిసిలాల ప్రతిదీ కూడా అరకొర చేసుకుంటూ బదనాం అవుతున్నారు. ప్రజలలో బదనాం కావడానికి కారణం ఏంది, వాళ్ళ ప్రతిపక్షాలకు ఊతం ఇవ్వడానికి కారణం ఏంటంటే 37 దాడిని ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక దాడి ఏమో పార్టీలకు ఇంటర్నల్ గా, ఇది నేను చెప్పిన 4 వర్గాలు. రెండోది బీఆర్ఎస్ పార్టీ నుంచి, మూడోది బీజేపీ నుంచి ఎదుర్కొంటున్నారు. ఈ 4 కలిసి ఏమైతే ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఆలోచన రహితంగా ముందు చేసేది వెనుక, వెనుక చేసేది ముందు చేస్తున్నారు. ఉదాహరణ చూడండి, హైడ్రా విషయంలో ప్రజలు భయపెట్టిండ్రు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, హైడ్రా ఎవరు సమర్థించక ఎవరుంటారు. మూసి ప్రక్షాళన హైడ్రాని తప్పనిసరి అందరూ ఆహ్వానించడం. కానీ చేసిన పని ఎట్లా చేసిండ్రు. ఇప్పుడు మనం భోజనం చేస్తే రోజా గారు, మొదలు పచ్చడి కలుపుకుంటాం, తర్వాత కూర వేసుకుంటాం, తర్వాత పప్పుచారు పోసుకుంటాం, తర్వాత పెరుగు వేసుకుంటాం. ఇట్లా పోతే ఇప్పుడు పెరగాలని కాడికి వచ్చింది మొదలు. ఇప్పుడు ఏం పెరగాల నుంచి మొదలు పెట్టాడు. అందుకనే కోర్టు కూడా మందలించిన తర్వాత ఇప్పుడు హైడ్రా ఆగాల్సి వచ్చింది కదా, ఏ పద్ధతిలో ఏం చేయాల్సి వచ్చింది కదా.
అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, అనాలోచితంగా చెప్పాను కదా, శృతిలేని సంసారంగా చేస్తున్నారు. ఇప్పుడు శృతిలేని సంసారంలో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరికి మాట్లాడతారు, మేము ఇచ్చేస్తున్నాం అంటారు. ఇప్పటికి కూడా రైతు బంధు చూడండి, రైతు భరోసా చూడండి, వాళ్ళు చెప్పిన మాట ఏంటి ఇచ్చేస్తున్నది. ఇంతకుముందు వాళ్ళు ఇద్దరు చెప్పారు కనుక దానికి అంతకు చెప్తే వాళ్ళ పార్టీ నేను మాట్లాడినట్టు ఉంటది కనుక అవన్నీ వాస్తవాలు అంటున్నాను. వాళ్ళు ఇద్దరు దిలీపాచారి గారు కానీ రాజయ్య గారు కదా వీళ్ళు మాట్లాడిన శృతిలేని సంసారం, శృతిలేని మరి ఆ సంసారంలో శృతి కలిసేది ఎట్లాగా? అది కదా ఇప్పుడు శృతి అంటే అదే శృతి. ఇప్పుడు ఏమైతుందంటే కలవడం కష్టం అంటున్నాం, ఎందుకంటే ఇలా 4 వర్గాలు అంటున్నాం కదా. ఈ 4 వర్గాలు కలపడం రేవంత్ రెడ్డితో కూడా సాధ్యం కాదు. అంతేందుకు రోజా గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, నువ్వు 100 కోట్ల రూపాయలు ఇచ్చి లంచం ఇచ్చి వచ్చినావు నువ్వు అన్నాడు. మరి అంత ప్రజాస్వామ్యం అక్కడ ఆ పార్టీలో. కనుక ఇప్పుడు 100 కోట్ల లంచం పోయినట్టే కదా. ఇప్పుడు అదే కోమటి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగుడుతున్నారు. అంతేందుకు మొన్న మనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడు, వాళ్ళ పార్టీ అన్నారు కదా, ఆ విమర్శ చేశారు కదా ఆయన కూడా. అంటే తీర్మానం వల్ల నిన్న చేసిండ్రు. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఒక లెక్క ప్రకారం, ఒక మునువు ప్రకారం పోకపోవడం వల్ల, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవడం వల్ల వస్తున్న సమస్యలు. దీనికి పరిష్కారం ఒకటే ఉంటది, ఏంటంటే అధిష్టాన వర్గం ఏం చేయాలంటే ఈ అందరినీ సమాధాన పరచాలి, నెంబర్ 1. రెండోది, ప్రతిరోజు పరగడిపోయిన సమస్య ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ అన్నట్టు జీతపద్యాలు సరిపోతుంది, వీళ్ళు అప్పులు చేసే మళ్ళీ ఇవి చేయాల్సి వస్తుంది. అందుకని అధికారంలోకి వస్తామో రామో అని నమ్మకం లేకనే ఆనాడు ఇన్ని 60 కానీ హామీలు ఇచ్చారు. ఆనాడు కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి పనులు అని అనుకుంటే అప్పుడే అన్నాం, ఎక్కువైతే సంక్షేమం ఎక్కువైతే కష్టమైతే అన్నాము. కానీ దాన్ని మించిస్తా అన్నాడు కదా, ప్రతి పథకంలో చూడండి అంతకు మించి అన్నారు. మళ్ళీ షరతులు వర్తిస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నిటి షరతులు వర్తిస్తున్నాయి చూడండి. మీరు వడ్లకు బోనస్ అంటే 500 వడ్లకు బోనస్ అంటే సన్న వడ్లకి మనమే చూసుకోలేకపోయాం, అన్ని షరతులు వర్తిస్తాయి. అన్ని షరతులు వర్తిస్తున్నాయి, వరుసగా షరతులు వర్తిస్తున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే మంచం ఉన్నంత కాళ్ళు చాపుకోవాలి, కానీ మంచం పొడుగానే పెంచాలి, లేకుంటే కాళ్ళని నరికేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళు నరికేసుకునే పని చేసుకుంటున్నారు అంటున్నాడు. కాళ్ళు నరికేసుకునే పని, మంచం పెరగదు. ఇప్పుడు మంచం పెరగాలంటే ఆర్థిక స్థితులు మెరుగు కావాలి. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 1,40,000 కోట్ల రూపాయలు కావాలమ్మా. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళతో నేను మొత్తుకున్న వాదించినా కూడా, అయ్యా మీరు ఇటువంటి హామీలు ఇవ్వకండి, తప్పుడు హామీలు ఇవ్వకండి, ఉచిత హామీలు ఇవ్వకండి. ఇప్పుడు ఎవరు ఒక మాట అమ్మా, ఎవరు అడిగిండ్రు బస్ ప్రయాణం ఇవ్వని? అడగలే కదా. ఇప్పుడు ఆర్టీసీకి బకాయి ఉన్నారు, ఎవరు అడిగిండు తులం బంగారం ఇవ్వని? ఎవరు అడగలే కదా. బంగారం హామీ ఇచ్చారు. అంటే ప్రతి వర్గాన్ని, ఆఖరి నిరుద్యోగ వృత్తి, నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తప్పు పట్టదు అనొచ్చు, కానీ స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ముగ్గురు వచ్చి గ్యారంటీ మేమిస్తాను. వరంగల్ డిక్లరేషన్ పోయింది, మీకు కామారెడ్డి డిక్లరేషన్ పోయింది, హైదరాబాద్ సరూర్ నగర్ డిక్లరేషన్ పోయింది. యువతకు, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాను. ఎటు పోయింది? ఏమైతుందంటే రోజా గారు ఒక మాట చెప్పి ముగిస్తాను. కర్ణాటకలో మొదలైన జబ్బు ఇవాళ ఢిల్లీ దాకా పాకింది. ప్రతి దగ్గర కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కటంటలేదు, అన్ని రాజకీయ పార్టీలు అనుచిత ఉచితాలు ఏది పడితే అరచేతిలో స్వర్గం చూపించారు, తర్వాత మోచేతికి బెల్లం పెడుతున్నారు. సమస్య జరుగుతున్నది. అరచేతిలో స్వర్గం చూపెట్టేటప్పుడు ఉండాలి, ఏం సంగతి అవుతుందా కాదా అని నేనన్నమాట కాదు. మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నాడు, మీరు హామీలు ఇచ్చిన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వట్టేప్పుడు అంటే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చినప్పుడే అమలు అవుతాయా కావా మన రాష్ట్ర బడ్జెట్ అంతా చూసుకొని ఇవ్వన్నారు. మోడీ గారు కూడా అది చెప్పిండ్రు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు చూస్తున్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించిండ్రు. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒకరికంటే ఎక్కువ. ఇవాళ 8,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఢిల్లీ ఎన్నికల సందర్భంగా. ఏది మహిళలకు ఇస్తాం, 8,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అందుకని ఇప్పుడు ఏమైందంటే వాళ్ళగానే హామీలు ఇచ్చి ఇప్పుడు బాధపడుతూ చేస్తున్నది ఒకటే. ఇది రెండోది ఏమైతుందంటే వాళ్ళకి ఇంటర్నల్ గా చాలా ఈ 4 గ్రూపులు ఒకరు కొట్టాడుకుంటున్నారు. ఖచ్చితంగా కొంత అవినీతిని సహిస్తారు రోజా గారు, అహంకారం సహించారు. మీరు అవినీతిని సహిస్తారు కానీ అహంకారం సహించడానికి మన కేసీఆర్ ఉదాహరణ, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, దేశంలో మోడీ గారు ఉదాహరణ అంటున్నాను. నేను ముగ్గురికి వ్యతిరేకం కాదు. అవినీతిని సహిస్తారు. ఎవరు తింటలేడండి అంటారు రోజా గారు. ఇప్పుడు అవినీతి గురించి ఏమంటారు, ప్రజలు అలవాటు అయిపోయారు, ఎవరు తింటలేడు, వాడు వచ్చిన వింటే వీళ్ళు వచ్చిన అంతే అని అంటున్నారు. కానీ అహంకారం సహించారు. మనం ఇంటికి వచ్చిన వాడికి భోజనం తిన్నావా బిడ్డ, భోజనం చేస్తారా అడిగితే పెట్టినంత బరాబడి. అది పోయింది అనుకోండి, ఖచ్చితంగా పార్టీలు పతనం అవుతాయి, రాజకీయ నాయకులు పతనం అవుతారు. ఇలా ఒక్కటే మాట ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలివిని తెచ్చుకొని అయ్యా ఈ ఏకం చేసుకోవాలి. ఒకటి మొట్టమొదటి ఇంటర్నల్ గా, అంటే ఇంటా బయట ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా, ఇంట్లో సెట్ చేసుకోవాలి. ఇంట్లో ఇప్పుడు కూట్లే రాయి తిన్నప్పుడు తీస్తే ఏట రాయి తీయొచ్చు కనుక ఇంట్లో సెట్ చేసుకొని ప్రతిపక్షాల మీద దాడి చేయాలి. అందుకని ఇప్పుడు కులగణన అట్లాగే వర్గీకరణ ఈ 2 కూడా ఆయన మెడలు చుట్టుకున్నాయి. దీని నుంచి బయటపడడం కష్టం. 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వలేరు. ఎట్లా ఇవ్వలేరు అంటే
చట్టపరంగా 23% కేసీఆర్ గారు Right. తెలియకపోరు కాదు కదా, ఆనాడు 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు పెడితేనే Right. 23% కుదించాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఒక్క మాట, ఇప్పుడు ఒకవేళ 42% రిజర్వేషన్ సవాలు ప్రతిపక్షాలు కూడా స్వీకరించాలి. బీసీలకు హక్కుగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే 23% మేము చట్టబద్ధంగా ఇవ్వండి, మిగతా ఓసీ సీట్లలో ఇవ్వండి, ఎందుకు ఇవ్వద్దు? అందుకని ఆ సవాల్కు మిగతా పార్టీలు కూడా స్వీకరించాలంటున్నాను. చట్టబద్ధంగా ఇవ్వమనే పార్టీలు కోరుతున్నాయి. చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే ఇప్పుడైనా సరే కనీసం ఆ 42% సీట్లు పార్టీలు ఇచ్చింది అనుకోండి, బీసీలను సంతృప్తి పరచవచ్చు.